ఆహారం అనేది శారీరక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో జుట్టు ఆరోగ్యాన్ని కూడా అంతే ప్రభావితం చేస్తుంది. మనం తీసుకునేటటువంటి కొన్ని ఆహారాలు జుట్టు రావడానికి ప్రధాన కారణాల కింద ఉంటాయి. వీటిని మనం తెలుసుకోవాలి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చక్కెర. చక్కెర కేవలం శారీరక ఆరోగ్యానికి కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంటుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవటం వల్ల జుట్టు రావటం, పురుషులలో స్త్రీలలో బట్టతల కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది, ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. అలాగే మద్యం ప్రోటీన్ల సంశ్లేషణని అంటే అబ్జార్ప్షన్ దెబ్బతీస్తుంది. దీంతో ఆ జుట్టు మూలాల నుంచి బలహీనపడి నిగారింపు కోల్పోతుంది. ఎక్కువ మద్యం తీసుకోవటం వల్ల పోషకాహార అసమతుల్యత, ఇన్ఈక్వాలిటీ అనేది వచ్చి జుట్టు రాలే రిస్క్ ఉంటుంది. అలాగే ఈ డైట్ సోడాలు ఉంటాయి కదా, వీటిలో కృత్రిమ స్వీట్నర్లు కలుపుతారు, పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదులని దెబ్బతీసే రిస్క్ ఉంటుంది. ఇంకా ఈ జంక్ ఫుడ్స్లో సంతృప్త కొవ్వులు అంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి ఊబకాయానికి, గుండె సంబంధిత వ్యాధులకే కాకుండా జుట్టు కుదులను బలహీనపరచడానికి కూడా దారితీస్తాయి. ఇంకొకటి, మామూలుగా గుడ్డు మంచిదనుకుంటారు, కానీ పచ్చి గుడ్లో ఉండేటువంటి తెల్లసం తినడం వల్ల బయోటిన్ లోపం అనేది వస్తుంది. ఇది కెరోటిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఎగ్ తినాలనుకుంటే ఉడకబెట్టినటువంటి వైట్స్ మాత్రమే తినాలి. ఇంకొకటి, ఈ మెర్క్యూరీ అంటే పాదరసం ఎక్కువగా ఉండేటువంటి చేపలు తినడం వల్ల జుట్టు రాలటం అనేది జరుగుతుంది. మెర్క్యూరీకి ముఖ్య వనరు ఏంటంటే చేపలు. చేపల్లో మిథైల్ మెర్క్యూరీ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, విటమిన్ ఈ, జింక్ ఇలాంటి సప్లిమెంట్లని మామూలుగా ఎంత సిఫార్సు చేస్తారో అంతే మోతాదులో వాడుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అది విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఇది విషపూరితమై అంటే విటమిన్ టాక్సిటీ వచ్చి జుట్టు రావడానికి కారణమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, కొంతమందికి గింజలు అంటే నట్స్ తోటి ఎలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గింజలు ఎలర్జీ ఉన్నప్పుడు అది ఎక్కువగా తింటే అది మళ్ళీ ఆ జుట్టు మీద ప్రతికూల ప్రభావం చూపించేటువంటి రిస్క్ ఉంటుంది. ఫైనల్గా క్యారెట్స్ మామూలుగా విటమిన్ ఏ ఇలాంటివి ఉంటాయి దీంట్లో. ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా క్యారెట్లో ఎక్కువగా మరి వీటిని ఎక్కువ తీసుకుంటే మళ్ళీ విటమిన్ ఏ టాక్సిటీ అంటే విషపూరితమై అది ఇంటర్న్ జుట్టు రావడానికి దారితీస్తుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అతి సర్వత్రా వర్జయేత్. మంచిదైనప్పటికీ కూడా వాటిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.